విశాఖ షిప్యార్డ్లో బోటు యాజమాన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు స్పష్టం చేశారు. బోటు యజమానుల సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన లక్ష్మణరావును పలువురు బోటు యజమానులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ షిప్యార్డ్లో సీసీ కెమెరాలు, లైట్లు, సరైన వసతులు లేవని వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసి సంఘంలో ఉన్న నిధులు వినియోగంపై చర్చిస్తామని తెలిపారు. అలాగే మత్స్యకారులకు గిట్టుబాటు ధరలపైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సో ఈ రోజున జరిగిన సమావేశంలో ఏంటంటే 400 పైసలకు బోటు ఓనర్లు అందరూ కూడా హ్యాండ్ రైజింగ్ పెట్టాలని ఏకదాటిగా మరి సపోర్ట్ చేయడం జరిగినది. దానిలో భాగంగా మరి ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చినట్టు విజయచంద్ర గారు మరి ఎలక్షన్ హ్యాండ్ రైజింగ్కే సపోర్ట్ చేస్తూ ఆ పద్ధతిలో చేసుకుందామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ అధ్యక్షకి ఎవరెవరు కాంటాక్ట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించడం జరిగింది. అందులో మొదటగా మైలపల్లి లక్ష్మణరావు అనే వ్యక్తిని నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను సార్ అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకెవరైనా ఉంటే పేర్లు చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది. ఎవరు కూడా మరి పోటీకి రాలేదు. మరి ఆయన ఒక 30 నిమిషాలు సమయం తీసుకొని ఆయన పరిశీలించి అది న్యాయాలు ఎలా చేయాలనేసి ఆలోచన చేసి మరి బోటు ఓనర్ల అందరి అభిప్రాయం మేరకు మరి నన్ను ఈ రోజున ఇనామినేషన్గా ఈ ఏపీ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నిక చేయడం జరిగినది.